Welcome to today's editorial of the Hindu newspaper, 6/7/2024. So what is the author talking about? Spiritual orientation, religious practices and quotes. Okay, so people are now forgetting about spirituality, going into religion, and what is the quote holding with regards to this? Okay, so spiritual is identifying who we are, why we are here, and aligning all the chakras, as they say. ఈ ఓరియంటేషన్ అంటే ఈ దృక్పథంలో వెళ్ళకుండా ఓకే జనాలకి ఇప్పుడు ఏమంటారంటే రిలీజియస్ ప్రాక్టీసెస్ అంటే మన మతం ఏం చెప్తుంది, మన మతం ప్రకారం మనం ఏం చెయ్యాలి, ఓకే ఈ ప్రాక్టీసెస్ మీద ఏం మాట్లాడుతున్నారు. మూడోది ఏంటి, కోర్ట్స్ దీన్ని ఎలా చూస్తున్నాయి, ఓకే న్యాయ వ్యవస్థ దీన్ని ఎలా చూస్తుంది. ఫస్ట్ ఏమంటారు, వాట్ ఈస్ రిలీజన్? ఒకరికి మతం అంటే ఏంటి అన్నది ఇంకొకరికి అది సూపర్స్టిషన్ అవుతుంది అనమాట. సూపర్స్టిషన్ అంటే వాళ్ళకి ఒక నమ్మకం, ఒక ఏదో మ్యాజిక్ జరుగుతుంది, లేకపోతే ఒక మంచి జరుగుతుంది, ఒక ఛాన్స్ దొరుకుతుంది మనకి. ఓకే, ఎందుకంటే క్రికెట్ ప్లేయర్స్కి, మనకి ఫుట్బాల్ ప్లేయర్స్కి అందరికీ సూపర్స్టిషన్ అని ఒకటి ఉంటుంది. అంటే పలానా ఆయన ఎదురొస్తే మంచి అవుద్ది, వేకింగ్ అప్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద బెడ్ ఈస్ వెరీ నైస్. ఇలాంటివన్నీ చాలా నమ్మకాలు ఉంటాయి, మూఢనమ్మకాలు అన్న వాటిని. ఓకే, పీపుల్ విల్ రెస్పెక్ట్ యువర్ సెంటిమెంట్స్ అండ్ పీపుల్ విల్ రెస్పెక్ట్ యువర్ సూపర్స్టిషన్స్. క్లియర్? సో ఒకరికి ఏదైతే మతం వద్దో ఇంకోటికి అదే సూపర్స్టిషన్ కూడా అవుద్ది. సూపర్స్టిషన్ అంటే దీనివల్ల మనకు మంచి జరుగుతుంది, పలానా దేవుడి వల్ల కూడా మంచి జరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు. అని ఎవరన్నారు? సెట్ చీఫ్ జస్టిస్ లాత్మెన్ ఆఫ్ ఆస్ట్రేలియా. లాత్మెన్ అన్న ఆయన అన్నారనమాట. ఆస్ట్రేలియా ఎక్కడ? అడిలైడ్, కంపెనీ ఆఫ్ యెహోవాస్ విట్నెసెస్ ఇన్కార్పొరేషన్. చూడండి ఎక్కడన్నారు ఆయన? అడిలైడ్, ఇన్ అడిలైడ్. కంపెనీ ఆఫ్ యెహోవాస్ విట్నెసెస్ ఇన్కార్పొరేషన్ వర్సెస్ కామన్వెల్త్ 1943లో అన్నారు. రిలీజియన్ ఏంటంటే హ్యాస్ బీన్ అట్ ద సెంటర్ ఆఫ్ హ్యూమన్ సొసైటల్ ఎగ్జిస్టెన్స్. మన మానవత సొసైటీ ఓకే ఉన్నంత అప్పటి నుంచి సెంటర్ ఏంటంటే ఒక మతం అన్నది. ఓకే, సంఘంలోని మనకి ఏం కావాలి? రిలీజియన్ హ్యాస్ బీన్ అట్ ద సెంటర్ ఆఫ్ హ్యూమన్ సొసైటల్ ఎగ్జిస్టెన్స్ సిన్స్ టైమ్ ఇమ్మెమోరియల్. ఎప్పటి నుంచో, సిన్స్ టైమ్స్ ఇమ్మెమోరియల్. ఏన్షియంట్ ఏమన్నారు ఆథరు? ఏన్షియంట్. మ్యాన్ ఈజ్ ఇన్క్యూరబ్లీ రిలీజియస్. ఈ రిలీజియన్ అన్న దానికి క్యూర్ లేదు, ఇన్క్యూరబ్లీ, వితౌట్ ఎ రెమెడీ. వితౌట్ ఏ రెమెడీ మానవుడు అన్నవాడు చాలా ఓకే రిలీజియస్గా, దైవభక్తి ఇవన్నీ కలవాడుగా ఉన్నాడు. ఇండియన్స్ మోర్సో, భారతీయులు ఇంకా ఎక్కువ. ఓకే, భారతీయుల్లోని ఈ రిలీజియన్ అనేది చాలా ఎక్కువ. ఓకే, ఆరో హై వర్డ్స్ పెట్టాను, చాలా ఎక్కువ. రైట్ నౌ ఇప్పుడు మాత్రం వీఆర్ ఇన్ ద రష్ అవర్ ఆఫ్ గాడ్. మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? రష్ అవర్ అంటే పరిగెడుతున్నాం. రష్ అవర్ ట్రాఫిక్ అంటాం కదా, అంటే మార్నింగ్ 8:30 నుంచి 9:45 చూడండి ఎనీ మెట్రోలోని చాకో బ్లాక్ ఉంటుంది అనమాట. రష్ అవర్. రష్ అవర్ అంటే పీక్ అనమాట. సో రైట్ నౌ వీఆర్ ఇన్ ద రష్ అవర్ ఆఫ్ గాడ్, ద పీక్ ఆఫ్ గాడ్. దేవుడు అన్నది చాలా శిఖరస్థాయికి వెళ్ళిపోయింది అనమాట. రిలీజియాసిటీ ఆన్ ద రైస్, రిలీజియాసిటీ ఓకే ఆన్ ద రైస్, స్పిరిచువాలిటీ ఆన్ ద డిక్లైన్. చాలా మంచి వర్డ్స్ వాడారు. రిలీజియాసిటీ పెరుగుతోంది, స్పిరిచువాలిటీ తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఆథర్ గారు రిలీజియాసిటీ ఎందుకు వాడారు? రిలీజియాసిటీ అంటే ఏమంటారు వాళ్ళు? ఓకే, స్ట్రాంగ్ రిలీజియస్ ఫీలింగ్స్ ఆర్ బిలీఫ్. స్ట్రాంగ్ రిలీజియస్ ఫీలింగ్స్ ఆర్ బిలీఫ్. స్పిరిచువాలిటీ ఏంటంటే రికగ్నిషన్ ఆఫ్ ఫీలింగ్స్, అ సెన్స్ ఆఫ్ బిలీఫ్. ఓకే, దట్ సంథింగ్ ఈజ్ గ్రేటర్ దెన్ మై సెల్ఫ్. రిలీజియాసిటీ అంటే ఏమన్నాం? స్ట్రాంగ్ రిలీజియస్ బిలీఫ్. ఓకే, నమ్మకం. స్పిరిచువాలిటీ అంటే ఏమన్నాము? దేర్ ఈజ్ సమ్వన్ మోర్ పవర్ఫుల్ దెన్ అస్, మోర్ పవర్ఫుల్ దాన్ మీ. నాకన్నా ఎవరో చాలా పవర్ఫుల్ ఉన్నారు ఈ కాస్మోస్లోని అన్నది స్పిరిచువాలిటీ. ఆయన ఎవరు? దానికే దేవుడిని పేరు ఇద్దామంటే ఏమో ఇవ్వచ్చు. కానీ ఆథర్ గారు అలా అనలేదు. ఏమన్నారు? రిలీజియాసిటీ ఈజ్ ఆన్ ద రైజ్ అన్నారు, స్పిరిచువాలిటీ తగ్గిపోతుంది అన్నారు.
స్ట్రాంగ్ రిలీజియస్ బిలీఫ్స్ పెరుగుతున్నాయి. నెక్స్ట్ ఏమన్నారు, ఇన్ ఎ సిగ్నిఫికెంట్ యట్ కాంట్రవర్షియల్ అంటే చాలా ప్రాముఖ్యమైన అట్ ద సేమ్ టైం కాంట్రవర్షియల్. సిగ్నిఫికెంట్ అంటే ఏంటి, వెరీ ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైన. ఓకే, ప్రాముఖ్యమైన. అండ్ కాంట్రవర్షియల్ అంటే దీని మీద ఓకే ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఎందుకంటే కొంతమంది కాంట్రవర్షియల్ చేస్తారు, ప్రోస్ అండ్ కాన్స్, ఫార్ అండ్ అగెన్స్ట్ ఉంటాయి, కాంట్రవర్షియల్ టాపిక్స్ ఉంటాయి. సో ఇన్ సిగ్నిఫికెంట్ చాలా ప్రాముఖ్యమైన యట్ కాంట్రవర్షియల్ ఆర్డర్ పి నవీన్ కుమార్ గారు 2024లోని ఓకే బై జస్టిస్ ఎవరండి, జి స్వామినాథన్ గారు ఆఫ్ ది మెడ్రాస్ హైకోర్ట్ ద రిలీజియస్ ప్రాక్టీస్ ఆఫ్, ఇది ఒక మతంలోని ఒక అలవాటు. ప్రాక్టీస్ అంటే ఏముందో అలవాటు అనమాట, ఇది ఆచారం, మనకి అలవాటు ఆచారం. ఏంటిది, ప్రాక్టీస్ ఆఫ్ అంగ ప్రదక్షిణం అంటే మనం దండం ఇలా పెట్టుకొని దొరులుతాం అనమాట. ఓకే, దొరులుతాం గుడి చుట్టూను. అంగ ప్రదక్షిణం హ్యాస్ బీన్ అలౌ చేశారు. ఈ ప్రాక్టీస్ ఏంటంటే ఇందులో ఏముంటుంది, ఇన్వాల్వ్స్ రోలింగ్ ఓవర్. ఓకే, మనం అరిటాకుల మీద దొరులుతూ ఉంటాం. ఎలాంటి అరిటాకులు అంట, బనానా లీవ్స్ ఆన్ విచ్ అదర్ డివోటీస్, ఇన్ దిస్ ఇన్స్టెన్స్ ఈ విషయంలోని ఆఫ్ శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర ఆఫ్ నెరూర్ విలేజ్ ఇన్ తమిళనాడు హ్యాడ్ పార్టేకెన్ ఫుడ్. ఇది కొద్దిగా రుచించలేదు, ఎందుకంటే అతను ఒక అరిటాకులో భోంచేశారు. ఎవరు, ఈయన పేరేంటి, సదాశివ బ్రహ్మేంద్ర ఆఫ్ నెరూర్ విలేజ్. ఆయన ఈ విలేజ్లోని అరిటాకుల్లో భోంచేసిన ఆయన అయిపోయిన తర్వాత ఈ భక్తులందరూ ఆయన ఎంగిలి ఆకుల్లో నుంచి అలా దొరులుతారు. ఓకే, సో ఇది కొద్దిగా అలౌ చేస్తారు అంగ ప్రదక్షిణ, ఎవరు, మన స్వామినాథన్ గారు. సో దీన్ని పార్టేకెన్ ఫుడ్, తినేసి వదిలేసిన ఫుడ్. ద ఆర్డర్ ఓవర్ రూల్డ్. ఈ ఆర్డర్ ఏంటంటే 2015లో ఒక ఆర్డర్ వచ్చింది, దాన్ని ఓవర్ రూల్ చేసిందంటే దాన్ని అధిగమించింది అనమాట, ఆఫ్ జస్టిస్ మణికుమార్. ఆ ఆర్డర్ ఎవరు ఇచ్చారు, మణికుమార్ గారు. ఈ ఆర్డర్ ఎవరు ఇచ్చారు, మన స్వామినాథన్ గారు. సో సార్ ఎంగిలాకులు అండి, స్వామి గారు తిన్న భోజనం అండి, అందులో దొరికితే మనకి ఏదో మంచి జరగచ్చు. సో దొరికేసారు, ఈయన అలౌ చేస్తారు అది. ఓకే, ఇన్ 2015 ద పెటిషనర్, 2015 అంటే ఎవరు మనం జ్ఞాపకుంచుకోవాలి, ఇది మణికుమార్ గారు. ఆ కేసులోని ఏమైంది, 2015లోని ద పెటిషనర్ ఆర్గ్యూడ్, ఏం ఆర్గ్యూ చేశారంటే ద ప్రాక్టీస్ ఇన్వాల్వ్డ్ ఏంటంట, అప్పట్లో ఉన్న అలవాటు ఆచారం, దళితులు అండ్ నాన్ బ్రాహ్మిన్స్, దళితులు బ్రాహ్మణులు కాని వాళ్ళు దొరలాలన్నమాట. రోల్ ఓవర్ లెఫ్ట్ ఓవర్ ప్లాంటెన్ లీవ్స్, లెఫ్ట్ ఓవర్ వదిలేసిన అరిటాకులు మించి అలా దొరలాలి. ఓకే, ఈవెన్ దో ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిస్ప్యూటెడ్, గొడవ పెట్టుకున్నప్పుడు కూడా గొడవ పెట్టుకోవడం. ది అలిగేషన్, ఆరోపణ, నింద ఏంటంటే ఆఫ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్, వ్యత్యాసం చూపెడుతున్నారు, పెద్ద కులం చిన్న కులం అని అన్నారు. అయినప్పటికీ కూడా మణికుమార్ గారు ఏమన్నారంటే, నేను దేని మీద ఆధారపడ్డానంటే డిపెండ్ ఆన్, దేని మీద నేను డిపెండ్ అయ్యానంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఒకటి ఉంది. అదేంటండి, స్టేట్ ఆఫ్ కర్ణాటక అండ్ అదర్స్ వర్సెస్ ఆదివాసీ బుడకట్టు హితరక్షణ వేదిక. ఓకే, మళ్ళీ చదువుతాను. దేని మీద నేను ఆధారపడ్డాను అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఒకటి ఉంది. ఎందులో అండి, స్టేట్ ఆఫ్ కర్ణాటక అండ్ అదర్స్ వర్సెస్ ఆదివాసీ బుడకట్టు హితరక్షణ వేదికే కర్ణాటక అండ్ అదర్స్. ఇది ఒక SPL, స్పెషల్ లీవ్ పిటిషన్. ఓకే, స్పెషల్ లీవ్ పిటిషన్. ఇది కేసు నంబర్ 33137 ఆఫ్ 2014. ఓకే, వేర్ ఇక్కడ ఏమైందంటే ఈ టాప్ కోర్ట్ అంటే సుప్రీం కోర్టు. ఓకే, టాప్ కోర్ట్ అంటే ఏంటండి, సుప్రీం కోర్ట్ ఏమని చెప్పిందంటే సుప్రీం కోర్ట్ ఓకే ఆఫ్ ఇండియా, ఇది టాప్ కోర్ట్ అంటే. ద టాప్ కోర్ట్ హ్యాడ్ స్టేడ్, ఆపేసింది అనమాట. ఏంటి ఆపింది, ఒక 500 సంవత్సరాల నుంచి వస్తున్న ఒక ఆచారం, ఒక రిచువల్ ఆన్ సిమిలర్ లైన్స్, ఇలాగే అరిటాకుల మీద దొరలడం అనేది సుప్రీంకోర్టు ఆపేసింది. వేర్ మెయిన్లీ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా దళితులు దే యూస్ టు రోల్ ఓవర్ ద లీవ్స్, దళితులే చెయ్యాలి అది.
స్వామివారు ఆ మట్టు వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా వదిలేసిన అన్నం మించి దొరలడం అనమాట, దొరలడం. సో స్వామినాథన్ రిఫ్యూజ్ టు ఫాలో ద 2015. ఇప్పుడు మరి స్వామినాథన్ గారు కొత్తగా ఇచ్చారు కదా, అలౌ చేశారు. ఓకే, ఆయన నేను ఈ ఆర్డర్ ఫాలో అవును అన్నారు. ఎలా తెలిసి మనకి ఫాలో అవునని? రిఫ్యూజ్ టు ఫాలో 2015 ఆర్డర్ యాజ్ టెంపుల్ ట్రస్టీస్. టెంపుల్ కంటూ కొంతమంది ధర్మకర్తలు ఉంటారు. విచ్ యూజ్ టు ఆర్గనైజ్ ద ఈవెంట్ వర్ నాట్ మేడ్ పార్టీస్. ఆ రోజుల్లోని ఆ ధర్మకర్తలు వాళ్ళని ఈ కేసులో పార్టీలుగా చేయలేదు కాబట్టి టెంపుల్లో వాళ్ళు దే ఆర్ నాట్ ఎట్ ఆల్ లయబుల్ అనిసాడు ఈయన. నేను ఐ విల్ నాట్ రిఫ్యూజ్ టు ఫాలో అనిసాడు. అండ్ దస్ నాట్ హర్డ్. వినలే, వాళ్ళని పార్టీలుగా చేయలేదు కాబట్టి అయ్యా వాళ్ళందరూ ట్రస్టీలు అండి, వాళ్ళు వదిలేసిన తిండి మించి దళితులందరూ దొరుకుతున్నారండి, ఇది తప్పండి. వాళ్ళని పార్టీలుగా చూపెట్టలేదు కదా కేసులో. సో వాళ్ళ మీద నేను ఎలాగ జడ్జిమెంట్ ఇస్తాను? అంతే. నేను ఈ పార్ట్ ఆఫ్ ద కేసు నేను విన్నాను అనేసాడు ఆయన. ఓకే, స్వామినాథన్ గారు. మోర్ ఓవర్ ఇదే కాకుండా నాట్ ఓన్లీ దళితులే కాదు, బట్ ఈవెన్ అదర్స్ టు రోల్డ్ ఓవర్ ది లీవ్స్. అందరూ దొరికేశారు ఆ హక్కుల మించి. అదర్స్ ఆల్సో రోల్డ్ ఓవర్ ద లీవ్స్. అండ్ దస్ ఇక్కడ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఏం లేదు. ఎందుకు? ఉత్తి దళితులే దొరికితే తప్పు, అందరూ దొరికేస్తున్నారు స్వామి గారు వదిలేసిన భోజనంలోంచి, అన్నంలోంచి. క్లియర్? సో ఇప్పుడు రివైవల్ ఆఫ్ ద డిబేట్. మళ్ళీ ఆ డిబేట్ని ప్రాణం పోసుకుంది. రివైవ్. ద ఆర్డర్ హ్యాస్ బీన్ రివైవ్డ్, బ్రాట్ బ్యాక్ టు లైఫ్. రివైవ్ అంటే ఏంటి? బ్రాట్ బ్యాక్, మళ్ళీ ఇంటూ రెకనింగ్. లైఫ్ ఎందుకు? మళ్ళీ రెకన్, టు కన్సిడర్. ద ఆర్డర్ హ్యాస్ బీన్ రివైవ్డ్. ద డిబేట్ ఆన్ ఇష్యూస్ సచ్ యాజ్, ఇష్యూస్ ఏంటండి? రిలీజియన్ అంటే ఏంటి? ఎసెన్షియల్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి? ఓకే, ఆర్ టు బి డిటర్మిన్డ్. ఇప్పుడు మనం దాన్ని నిర్ధారించాలి, డిటర్మిన్ చేయాలి. అండ్ హౌ ఫార్, ఎంత దూరం? జ్యుడిషియరీ హ్యాస్ బీన్ కన్సిస్టెంట్. న్యాయ వ్యవస్థ ఎంత కన్సిస్టెంట్గా ఉంది, ఎంత చక్కగా ఎక్కడ మార్పు లేకుండా తీసుకెళ్ళింది. ఇటువంటి డిటర్మినేషన్స్లోని, ఇన్ సచ్ డిటర్మినేషన్, ఓకే, జస్టిస్ స్వామినాథన్ గారు చాలా రీసెర్చ్ చేశారు ఆర్డర్లోనే. ఏమన్నారంటే, ఏం సైట్ చేశారంటే, ఏం కోట్ చేశారంటే, ఆల్ ది ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ టు రీచ్ ద కంక్లూజన్ ఆఫ్ ది పెటిషనర్. అన్ని సుప్రీంకోర్టు డెసిషన్స్ ఆయన చదివి పెటిషనర్ రీచ్ ది కంక్లూజన్ ఆఫ్ ది పెటిషనర్, ఎవరైతే కేసు ఫైల్ చేశారో అయింది. పి నవీన్ కుమార్ ఏమన్నారంటే, హూ హ్యాస్ టేకెన్ ది వావ్. నవీన్ కుమార్ గారు ఒక ప్రామిస్ చేశారు, వావ్, ఏమని? నేను అంగ ప్రదక్షిణ చేస్తాను, దొరుకుతాను అని. అండ్ ఈజ్ ఎంటైటిల్డ్, ఆయనకి హక్కు ఉందన్నమాట. ఎంటైటిల్డ్, హీస్ గాట్ ఆల్ ఎంటైటిల్మెంట్, హీస్ గాట్ ది రైట్ టు ఎగ్జిక్యూట్. అనుకున్నది ఆచరణ పెట్టచ్చు. ఎగ్జిక్యూట్, హక్కు, ఆచరణ. హక్కు, ఆచరణ. ఓకే, ఎందుకు? యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మనకి ఎక్కడ గ్యారంటీ ఉంది? ఆర్టికల్ 25లోని. అండ్ రైట్ టు ప్రైవసీ. నేను నా ఇదిగా చేసుకుంటున్నాను. సో నా ప్రైవసీలో మీరెవరు? పోక్ యువర్ నోజ్ అన్నాడు. సో ప్రైవసీ అండ్ ఆర్టికల్ 21. అండ్ హ్యూమన్ డిగ్నిటీ. మనిషి అన్నవాడు గౌరవంగా బతకాలి అని అనుకున్న దాంట్లో ఎక్కడా నేను తప్పు చేయటం లేదు అని నవీన్ కుమార్ గారు అన్నారు. ఎందుకు? నాకు హక్కు ఉంది, నేను ఆచరిస్తున్నాను, నాకు ప్రైవసీ రైట్ ఉంది, నా మతాన్ని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, మీకేంటి అని అన్నట్టుగా ఆయన అన్నారనమాట. ఇది ఎక్కడా దిగజారుడుగా లేదు. డిగ్నిటీ, హుందాతనాన్ని మెయింటైన్ చేస్తున్నాను, మానవ హుందాతనాన్ని అని ఈజ్ ఇన్ నో వే అండర్మైన్డ్ బై సచ్ ప్రాక్టీస్. హ్యూమన్ డిగ్నిటీ, మానవుడి యొక్క హుందాతనాన్ని ఏ విధంగా నేను కించపరచడం లేదు. అండర్మైన్, లెసన్, తగ్గు చేసి ఇన్ సచ్ అ ప్రాక్టీస్. ఇలాంటి ప్రాక్టీస్లు ఎక్కడ తక్కువ లేదు. హీ ఈవెన్ హెల్డ్, ఆయన ఇంకా ఏమన్నాడంటే, దట్ రోలింగ్ ఓవర్ యూజ్డ్ బనానా లీవ్స్, వదిలేసిన అరిటాకుల మీద దొరుకుతూ ఉంటే, ఈజ్ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్. నేను కదలగలిగే రైట్ ఒకటి ఉంది కదా, నాకు ఫ్రీడమ్ ఉంది కదా, అది పార్ట్ ఆఫ్ ఇట్. దొరుకుతానా, పాకుతానా, నడుస్తానా, లేకపోతే కుంటుకుంటూ వెళ్తానా, ఇది ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ నాకు. అండర్ ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ డి చెప్పారు ఆయన. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నారు? క్లియర్? వితౌట్ ఎనీ ఎవిడెన్స్, ఏ సాక్ష్యాలు లేకుండా, బీయింగ్ స్ట్రిక్ట్లీ ఎగ్జామిన్డ్, చాలా
కూలంకషంగా చాలా నీట్గా ఎటువైపు ఇటు వెళ్లకుండా స్ట్రిక్ట్గా దాన్ని ఎగ్జామిన్ చేస్తే యాజ్ వాజ్ డన్ ఇన్ సిమిలర్ కేసెస్, సిమిలర్గా ఇలాంటి కేసులే చేశారనమాట. స్వామినాథన్ గారు ఏమన్నారంటే జుడిషియల్ నోటీస్ ఆఫ్ ద ఫ్యాక్ట్, ఆయన జడ్జిగా ఈ టుక్ జుడిషియల్ నోటీస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ అంగ ప్రదక్షిణం ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ రిలీజియస్ ప్రాక్టీస్. ఇది ఇవాల్టిది అనేది కాదండి, ఈ అంగ ప్రదక్షిణ అనేది ఎప్పటి నుంచో ఉంది. గుడి చుట్టూ తిరుగుతారా, లేకపోతే దేవత చుట్టూ తిరుగుతారా, లేకపోతే ఊర్లో పొరుల దండాలు వెళ్తారా, లేదా గిరి ప్రదక్షిణ పొరుల దండాలతో వెళ్తారా, ఓకే, లేదా ఒక స్వామి గారు తినేసిన అరిటాకుల్లో ఉన్న అన్నం మించి దొరుకుతూ వెళ్తారా, వాళ్ళ ఇష్టం. ఓకే, ఎస్టాబ్లిష్డ్, ఇవాళ నిన్నది కాదు, ఎప్పటి నుంచో ఉన్న మతాచారం అనేసారు. డస్ కంక్లూజన్ ఏమన్నారంటే లైక్ అదర్ కేసెస్, మిగతా అన్ని కేసుల్లాగానే నో క్వశ్చన్స్ వర్ బీయింగ్ ఆస్క్డ్. ఇలాంటి వాటి మీద క్వశ్చన్లు అడగండి. వెదర్ ఇది ఎసెన్షియలా, అవసరమా, ఇంటగ్రల్ ప్రాక్టీసా, అంటే లోపల నుంచి ఎప్పటి నుంచో పార్ట్ ఆఫ్ ది ప్రాక్టీసా ఆఫ్ ది హిందూ రిలీజన్. ఓకే, మన హిందూ రిలీజన్లో ఏం ప్రాక్టీస్ చేసినా ఫస్ట్ ఏం చేస్తాం, పెద్దవాళ్ళు దండం పెడతాం, వినాయకుడు పూజ చేస్తాం, ఓకే, తర్వాత దోషాలు ఏమన్నా ఉంటే వినాయక హోమం చేస్తాం, తర్వాత దుర్గా ఇది చేస్తాం, కుదిరితే మనం ఏం చేస్తాం, శివుడికి కూడా పూజ చేస్తాం, ఓకే, రుద్రాభిషేకం కూడా పెట్టేసుకుంటాం. సో ఇవన్నీ ఎసెన్షియల్ ఇంటగ్రల్ ప్రాక్టీస్ ఆఫ్ హిందూ రిలీజన్ అని ఆయన చెప్పాడు. అదర్ కేసెస్ నో క్వశ్చన్స్ వర్ బీయింగ్ ఆస్క్డ్ వెదర్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ అండ్ ఇంటగ్రల్ ప్రాక్టీస్ ఆఫ్ ది హిందూ రిలీజన్. నన్ను ఏమో అడగండి. దస్ లైక్ అదర్ కేసెస్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ మ్యాండటరీ, తప్పనిసరి ప్రాక్టీసా అండ్ నాట్ ఎ మియర్ సూపర్స్టిషియస్ ప్రాక్టీస్. ఇదేదో చేసేస్తే మనకి ఛాన్స్ వల్ల మన అదృష్టం బాగుండి మనం చాలా కోటీసులు అయిపోతాం, అలాంటి ప్రాక్టీసా. ఓకే, సో మళ్ళీ చదువుతాను చూడండి. దస్ లైక్ అదర్ కేసెస్ నో క్వశ్చన్స్ వేర్ బీయింగ్ ఆస్క్డ్ వెదర్ ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ అండ్ ఇంటగ్రల్ ప్రాక్టీస్ ఆఫ్ ది హిందూ రిలీజన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ మ్యాండటరీ ప్రాక్టీస్ అండ్ నాట్ ఎ మియర్ సూపర్స్టిషియస్ ప్రాక్టీస్. తప్పదు, చెయ్యాలి అని అంటే హీ హ్యాస్ కోటెడ్ ద కృష్ణ యజుర్వేద. స్వామినాథన్ గారు ఏది కోట్ చేసి, కృష్ణ యజుర్వేద అండ్ భవిష్య పురాణ. ఇందులో ఏం చెప్పే విచ్ డిస్క్రైబ్ దిస్ ప్రాక్టీస్ యాజ్ అ నోబుల్, చాలా ఉత్తమమైన చర్య, నోబుల్ ఉత్తమమైన చర్య, యాక్ట్. బట్ ఎవ్రీ నోబుల్ యాక్ట్, ఇలాంటి ఎవ్రీ ఉత్తమమైన చర్య కెనాట్ గెట్ హై స్టేటస్. ఇది హై స్టేటస్ ఏం రాదు. ఎందుకు? మ్యాండటరీ యాక్ట్కి హై స్టేటస్ ఉంటుంది. ఓకే, మ్యాండటరీ, తప్పదు, బై మ్యాండేట్, బై స్టాచ్యూట్, బై లా, దానికి ఎస్ ఆన్ హై పెడెస్టల్. ఇది చెయ్యాలి అంటే తల్లిదండ్రులు కాలు దండం పెట్టడం నోబుల్ యాక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ మ్యాండటరీ, ఇట్ ఈస్ లైక్ అవుట్ ఆఫ్ యువర్ రెస్పెక్ట్ అన్నట్టుగా ఆయన చెప్పారనమాట. నెక్స్ట్ ఏమన్నారు, ద సబ్జెక్ట్ ఆఫ్ ఎసెన్షియల్ ప్రాక్టీసెస్. ఏది అసలు తప్పనిసరిగా తూచా తప్పకుండా చేయాలి, ఎసెన్షియల్గా చేయాలి. ద ఫ్రేమర్స్ ఆఫ్, ఎవరైతే భారత రాజ్యాంగాన్ని ఫ్రేమ్ చేశారో, రాశారో, హ్యాడ్ సబార్డినేటెడ్. వాళ్ళు ఏం చేశారు, అందరూ రాజ్యాంగం కిందకే రావాలి. సబార్డినేటెడ్ ఏంటి? ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అండ్ ఆల్ అదర్ ఫండమెంటల్ రైట్స్. దేని కింద? కాన్స్టిట్యూషన్ కింద, భారత రాజ్యాంగం కింద. ఫర్దర్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు పబ్లిక్ ఆర్డర్. ఫర్దర్గా ఏం చేశారు, మనం అందరూ వీఆర్ సబ్జెక్టెడ్ టు పబ్లిక్ ఆర్డర్. ఒక గవర్నమెంట్ కానీ కోర్టు కానీ ఒక ఆర్డర్ ఇస్తే దానికి మనం శిరసా వహించాలి. హెల్త్, మొరాలిటీ, ఎథిక్స్, మారల్స్ అండ్ ప్రిన్సిపల్స్ విత్ అడిషనల్ పవర్స్ బీయింగ్ గివెన్. అదే కాకుండా కొన్ని అధికంగా కొన్ని యాడ్ ఆన్ పవర్స్ ఉంటాయి. టు బీ గివెన్ టు ద స్టేట్ టు బ్రింగ్ ఇన్ సోషల్ రిఫార్మ్స్. ఓకే, సంఘంలోని మార్పులు తీసుకురావాలి. ద కోర్ట్స్ హ్యావ్ ఫర్దర్, ఇదే కాకుండా అడిషనల్గా ఏం చెప్పారు, రెస్ట్రిక్టెడ్, అడ్డంకులు పెట్టారు. ఫ్రీడమ్ టు ఓన్లీ ద ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్, దానికే అడ్డంకులు. ఎసెన్షియల్గా తప్పదు రిలీజియస్ ప్రాక్టీసెస్. ద కోర్ట్స్ హ్యావ్ ఫర్దర్ రెస్ట్రిక్టెడ్ ద ఫ్రీడమ్ టు ఓన్లీ ద ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్. అకార్డింగ్లీ సచ్ అ ప్లీ రిక్వెస్ట్ వాజ్ యాక్సెప్టెడ్. ఇలాంటివి వాజ్ యాక్సెప్టెడ్. ఎందులోని 7 out of the 47 cases. దట్ ఈస్ వై ద లేటెస్ట్ ప్రొనౌన్స్మెంట్ ఏది, ఆ ఎంగిలాకుల మీద దొరలడం అన్నది
లేటెస్ట్ ప్రొనౌన్స్మెంట్ బై జస్టిస్ స్వామినాథన్ నీడ్స్ క్రిటికల్గా చాలా చాలా ప్రతి లైన్ ప్రతి వర్డ్ ఎలా కనెక్ట్ అయి ఉంది కోహెసివ్గా చాలా క్రిటికల్గా ఇవాల్యుయేట్ చేయాలి. దగ్గరుండి ఈ ఆర్డర్ ఏంటి, దీన్ని అసలు ఇది సబబేనా, ఇది సభ్య సమాజంలో ఒప్పుకుంటారా, ఓకే వాళ్ళకి చెయ్యాలనుంది కానీ ఇది వీళ్ళు ఎట్లాంటివి చెయ్యొచ్చా, చేస్తే దీని మీద వచ్చే విపరీత పరిణామాలు ఏంటి, అనూహ్యంగా ఏం జరగచ్చు, ఓకే ఏం జరగకపోవచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడాలి. ఓకే, నీడ్స్ క్రిటికల్ ఇవాల్యుయేషన్. ఈజ్ నాట్, చూడండి ఇప్పుడు క్వశ్చన్ అడుగుతారు, ఈజ్ నాట్ ద రోలింగ్ ఓవర్ ఆన్ యూజ్డ్ బనానా లీవ్స్, ఓకే వదిలేసిన అరిటాకులు, విత్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్, వదిలేసిన అన్నం, అండ్ అన్హైజీనిక్ ప్రాక్టీస్. హైజీన్ అంటే క్లీన్గా మన ఆరోగ్యం అంతా నీట్గా, అంతేగాని వదిలేసిన అన్నం మించి ఎంగిలి అన్నం మించి అలా ఒకరిని దొరికెళ్ళడం ఎంతవరకు ఇది మంచిదండి? విత్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అండ్ అన్హైజీనిక్ ప్రాక్టీస్, ఇజ్ ఇట్ నాట్? ఎందుకంటే విత్ ద డ్యామేజ్ ఆఫ్ హెల్త్ హజార్డ్, ఆరోగ్యానికి డేంజర్ కలగచ్చు. హెల్త్ హజార్డ్స్ క్వశ్చన్ మార్క్ ఈజ్ కదా. సో క్యాన్ ద రైట్ టు ప్రైవసీ బీ క్లెయిమ్డ్? ఇలాంటి విషయాల్లోని నా ప్రైవేట్ రైట్ నేను దొరుకుదాం అనుకుంటాను, మీకేంటి ప్రాబ్లము అని అనొచ్చా? క్యాన్ ద రైట్ టు ప్రైవసీ బీ క్లెయిమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పబ్లిక్ ఈవెంట్స్ సచ్ యాజ్ అంగప్రదక్షిణ? ఇది ప్రైవేట్ యాక్టే, నాకు రైట్ ఉంది, ప్రైవేట్ రైట్, ఇది నా ప్రైవసీ, రైట్ టు ప్రైవసీ. కానీ ఈ యాక్ట్ నేను ఎక్కడ చేస్తున్నాను? అందరి ముందు చేస్తున్నాను. ఓకే, ఇది ఎంతవరకు రైటు? స్వామినాథన్ గారి ఆర్గ్యుమెంట్ ఏంటి, ఆయన లాజిక్ ఏంటంటే, అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పైరసీ ఈజ్ నాట్ లాస్ట్, ప్రైవసీ ఈజ్ నాట్ లాస్ట్. ఓకే, పైరసీ కాదు, ప్రైవసీ ఆయన చేద్దాం అనుకున్నది, ప్రైవసీ ఈజ్ నాట్ లాస్ట్. ఎందుకంటే ఒక ఇండివిజువల్ ఈజ్ ఇన్ అ పబ్లిక్ స్పేస్లో పబ్లిక్ ప్లేస్లోనే ఆయన దొరుకుతున్నాడు. ఓకే, అందరూ చూస్తుండగానే దొరుకుతున్నాడు. సో అబ్జర్వ్ దట్ ప్రైవసీ ఈజ్ నాట్ లాస్ట్. ఆయన చేద్దాం అనుకున్నాడు, చేశాడు. అలాగని ఆయన ఇంట్లోనే చేస్తున్నాడు లేదు, అందరూ చూస్తుండగానే చేశాడు, పబ్లిక్ ప్లేస్లోనే చేశాడు. అది ఆయన అబ్జర్వ్ చేశారు. ఎవరు? స్వామినాథన్ గారు. ఇది నేను ఇంట్రెస్టింగ్ అనాలజీ. అంటే దీనికి లాజికల్ రిలేషన్షిప్ ఏంటంటే, ఆ లర్నెడ్ జడ్జ్ స్వామినాథన్ గారు ఏమన్నారంటే, పారాగ్రాఫ్ 21 ఆఫ్ హిస్ జడ్జ్మెంట్ దట్ ఇఫ్ ఎ రైట్ టు ప్రైవసీ ఇంక్లూడ్స్ సెక్షువల్ అండ్ జెండర్ ఓరియంటేషన్, వెరీ గుడ్, ప్రైవసీ ఇంక్లూడ్స్ ఏమన్నారు? సెక్షువల్ అండ్ జెండర్ ఓరియంటేషన్. ఇట్ సర్టన్లీ ఇంక్లూడ్స్ స్పిరిచువల్ ఓరియంటేషన్ ఆల్సో. ఓకే, ప్రైవసీగా మీరు సెక్షువల్ ఓరియంటేషన్ చాలా విధాలుగా, చాలా హంగులు అన్ని కొన్ని అనుకోని వేషాలు వేయడం సెక్షువల్గా ఒప్పుకుంటున్నారు. జెండర్ ఓరియంటేషన్ కూడా ఈ రోజుల్లో జనాలు LGBTQI ఇంక్లూజివ్ ప్లస్ వీళ్ళందరూ కూడా మనం ఒప్పుకుంటున్నాం. సెక్షన్ 377 IPCని పెద్దగా ఏమి అబ్బో తప్పు అని అంటలేదు కదా. సో ఇంత మనం ఒప్పుకుంటున్నప్పుడు రైట్ టు ప్రైవసీ ఇంక్లూడ్స్ ఈ రెండు. ఇప్పుడు స్పిరిచువల్కి ఏమొచ్చింది అంటున్నారు ఆయన. క్లియర్? స్పిరిచువల్కి ఏమొచ్చింది అని ఓపెన్గా అంటున్నారు. సెక్షువల్ ఓరియంటేషన్ అంటే ఏంటి? ఈజ్ అబౌట్ హూ యు ఆర్ అటాచ్డ్ టు అండ్ హూ యూ ఫీల్ డ్రాన్ టు రొమాంటికల్లీ, ఎమోషనల్లీ, సెక్షువల్లీ. ఇట్స్ డిఫరెంట్ దాన్ జెండర్ ఐడెంటిటీ. జెండర్ ఐడెంటిటీ అంటే ఏంటి? ఓకే, ఇజంట్ అబౌట్ హూ యు ఆర్ అట్రాక్టెడ్ టు బట్ అబౌట్ హూ యూ ఆర్, మేలా, ఫీమేలా, జెండరా, క్వీరా, ఎక్సెట్రా. ఓకే, నువ్వు ఎందులోకి పడుతున్నావు అన్నది నీ రైట్ టు ప్రైవసీ అయినప్పుడు, ఈ స్పిరిచువల్ ఓరియంటేషన్ కూడా ఆల్సో ద రైట్ టు ప్రైవసీ ఇంక్లూడ్స్ దోస్ టూ. ఇట్ సర్టన్లీ ఇంక్లూడ్స్ స్పిరిచువల్ ఓరియంటేషన్ కూడా అని పెద్ద ఆయన స్వామినాథన్ గారు అబ్జర్వ్ చేసి ఇంటర్ప్రిట్ చేసి కోట్ అన్కోట్ held that quote, if the right to privacy includes sexual and gender orientation, it includes one spiritual orientation also, unquote. It is open to a person to express this orientation. ఏ మనిషికి ఎలా చెప్పాలి అనుకుంటున్నాడు అన్నది చెప్పుకోవచ్చు, అతని ఓరియంటేషన్ అయినా బయట పెట్టుకోవచ్చు. ఇన్ ద మేనర్ హీ డీమ్స్ ఫిట్, ఇన్ ద మేనర్ హీ ఆర్ షీ డీమ్స్ ఫిట్. అంటే ఇది సక్రమైన మార్గం, ఇలా నేను ఎక్స్ప్రెస్ చేస్తాను, చెయ్యి ఆయన అనుకుంటాడు. హీ డీమ్స్ ఫిట్. సబ్జెక్టు దీన్ని దేని కిందకి తీసుకొస్తాం? సబ్జెక్టు రైట్స్ ఆఫ్ అదర్స్. నువ్వు నీ ఓరియంటేషన్ గురించి, నీ యొక్క ఇది సబబా కాదా అన్నది
నీకు నువ్వు చెప్పుకుంటావంటే చెప్పేసుకో, కానీ ఆ చెప్పడం అన్నది అదర్స్కి ప్రాబ్లంగా ఉండకూడదు. యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద రైట్స్ ఆఫ్ అదర్స్. లైక్ దే సే ఇన్ ఫండమెంటల్ రైట్స్, యూ కెన్ ఎంజాయ్ యువర్ ఫండమెంటల్ రైట్స్ till such time you are not poking your nose into the rights of the other person. So don't step on the other person's shoes. You enjoy your rights within your rights purview. Don't cross the line. Then it becomes violation of the fundamental rights. Clear? So next ఏమంటారు? The leading Supreme Court judgment on the freedom of religion was, అంటే సుప్రీం కోర్టు ప్రకారం రిలిజన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలిజన్ అని ఎవరన్నా అంటే ఫస్ట్ మనం చెప్పుకునే కేసు ఏంటండి? ఆ కేసు ఏంటంటే శ్రీ షిరూర్ మఠ్ 1954లోని. అక్కడ కోర్టు ఏం అబ్జర్వ్ చేసిందంటే దట్ ఆర్టికల్ 25 గ్యారంటీస్ ఫ్రీడమ్ నాట్ ఓన్లీ టు ఎంటర్టైన్ సచ్ రిలీజియస్ బిలీఫ్ యాజ్ మే బి అప్రూవ్డ్ బై వన్స్ జడ్జ్మెంట్ అండ్ కాన్షియస్. అంటే మన జడ్జ్మెంటు, మన అంతరాత్మ. ఓకే, బట్ ఆల్సో అదే కాకుండా టు ఎగ్జిబిట్ హిస్ బిలీఫ్, నువ్వు నీ నమ్మకాన్ని బయటికి చూపెట్టు 10 మందికి. ఇన్ సచ్ అవుట్వర్డ్ యాక్ట్స్ యాజ్ హీ థింగ్స్ ప్రాపర్. ఇప్పుడు మనకి భవానీ వాళ్ళు ఉంటారు, ఎర్ర వేసుకుంటారు. అయ్యప్ప నలుపు వేసుకుంటారు. వెంకటేశ్వర స్వామి గ్రీన్ వేసుకుంటారు. ఎవరికి వాళ్ళు వేసుకోండి, కానీ మేము ఇది కమాన్ మీరు చేయండి అని పక్క వాళ్ళ దాంట్లోకి మాత్రం అడుగు పెట్టకూడదు. ఓకే, సో ఏమంటారు మళ్ళీ చూడు ఎంత బాగా అన్నారు. ఆర్టికల్ 25 గ్యారంటీస్ ఫ్రీడమ్ నాట్ ఓన్లీ టు ఎంటర్టైన్ సచ్ రిలీజియస్ బిలీఫ్ యాజ్ మే బి అప్రూవ్డ్ ఆఫ్ బై వన్స్ జడ్జ్మెంట్ అండ్ కాన్షియస్, బట్ ఆల్సో టు ఎగ్జిబిట్ హిస్ బిలీఫ్, వాడి నమ్మకాన్ని, ఇన్ సచ్ అవుట్వర్డ్ యాక్ట్స్ యాజ్ హీ థింగ్స్ ప్రాపర్. ద కోర్ట్ ఫర్దర్ ఇదే కాకుండా ఇంకా ఏం చెప్పిందంటే, ఓకే, హెల్డ్ దట్ ద రిలిజియన్ డస్ ప్రిస్క్రైబ్ రిచువల్స్, కొన్ని హోమాలు, కొన్ని యజ్ఞాలు, కొన్ని పద్ధతులు, రిచువల్స్ ఎలా చెయ్యాలి, సెరిమనీస్, నామకరణం, గృహప్రవేశం, ఓకే, తర్వాత తీర్థాలు ఎలా కండక్ట్ చేయాలి, పరసలు ఎలా కండక్ట్ చేయాలి. సో ఫర్దర్ హెల్డ్ దట్ రిలిజియన్ డస్ ప్రిస్క్రైబ్ రిచువల్స్, ఓకే, రిచువల్స్ ఎలా చేయాలి, సెరిమనీస్ ఎలా చేయాలి, అండ్ ఒక్కొక్క దేవుడికి ఎలా వర్షిప్ చేయాలి, ఉదయం పూట ఎలా చేయాలి, మధ్యాహ్నం పూట ఎలా చేయాలి, సాయంత్రం ఎలా చేయాలి, ఆ తర్వాత రాత్రిపూట ఎలా చేయాలి, తోమాల సేవ, ఊంజల సేవ, ఓకే, ఉదయాన్నే సుప్రభాత సేవ, ఇన్ని సేవలు ఉంటాయి, మోడ్స్ ఆఫ్ వర్షిప్. సో విచ్ ఆర్ రిగార్డెడ్ యాజ్, ఇవన్నీ ఏంటి, ఇంటెగ్రల్, అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. లోపల నుంచి అన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్న సేవలు, ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ రిలీజియన్, ఆ మతానికి. సో ద కోర్ట్ వాజ్ కేటగారికల్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పింది అనమాట. కోర్ట్ ఎలా చెప్పింది, వెరీ కేటగారికల్ ఇన్ సేయింగ్ దాట్, ఏమన్నారు, కేటగారికల్లీ అంటే వితౌట్ కన్ఫ్యూజన్, అన్అంబిగ్యూయస్లీ అందాం, అన్అంబిగ్యూయస్లీ. అంబిగ్యూయస్ అంటే అన్క్లియర్, unambiguous and very clearly, was very clear in saying that what constitutes the essential part of religion is primarily to be ascertained. ఎవరు దీన్ని చెప్పాలి, నిర్ధారించి, with reference to the doctrines of that religion itself. ఆ మతంలో ఉండే పుస్తకాలు, ఆ మతంలో ఉండే ఆచారాలు, ఆ మతంలో ఉండే ఎనీ అదర్ స్క్రిప్చర్స్, ఉపనిషత్తులు కానీ, ఓకే, ఇవన్నీ ఆ డాక్ట్రిన్స్ చెప్పాలి, ఆ డాగ్మా, ఆ బిలీఫ్ చెప్పాలి, ఆ క్రీడో చెప్పాలన్నమాట. ఓకే, ఆ డాక్ట్రిన్స్, ఆ బిలీఫ్ చెప్పాలి, డాగ్మా అందాం, లేదా క్రీడో బిలీఫ్, లేదా ఇంకేంటి క్రీడ్, వాళ్ళు చెప్పాలి ఆఫ్ దట్ రిలీజన్ ఇట్ సెల్ఫ్. రానున్న సంవత్సరాల్లో సబ్సిక్వెంట్ ఇయర్స్ కోర్ట్ బికేమ్ ఇన్కన్సిస్టెంట్ ఇన్ ఇట్స్ డిటర్మినేషన్. 54 తర్వాత కోర్ట్ బికేమ్ వెరీ ఇన్కన్సిస్టెంట్ ఇన్ డిటర్మినేషన్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్. ఏవి కావాలి, ఏవి ఎసెన్షియల్, ఏవి కాదు అన్న దాంట్లో కోర్టు కాస్త ఇన్కన్సిస్టెంట్ అయ్యింది ఇన్ ఇట్స్ డిటర్మినేషన్. ఇప్పుడు ఏమైంది, అది మూవ్ అవే, కాస్త పక్కెళ్ళిపోయింది. ఫ్రమ్ లుకింగ్ యాట్ ఏ పర్టికులర్ రిలీజన్ టు డిసైడ్
its essential practices and brought its own rationality. ఓకే, వీళ్ళ రాషనాలిటీని పట్టుకొచ్చారంటే వీళ్ళ జడ్జ్మెంట్ని పట్టుకొచ్చారు, వీళ్ళ లాజిక్ని పట్టుకొచ్చారు. కోర్ట్ బికేమ్ ఇన్కన్సిస్టెంట్. ఇన్ సబ్సిక్వెంట్ ఇయర్స్ ఏమైంది? కోర్ట్ బికేమ్ ఇన్కన్సిస్టెంట్. అప్పుడు ఏమైంది? ఇన్ ఇట్స్ డిటర్మినేషన్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ మూవ్డ్ అవే ఫ్రమ్ లుకింగ్ ఏం చేశారు? ఫ్రమ్ లుకింగ్ ఎట్ అ పర్టికులర్ రిలీజన్ టు డిసైడ్ ఇట్స్ ఎసెన్షియల్ ప్రాక్టీసెస్ అండ్ బ్రాట్ కోర్ట్స్ ఓన్ రేషనాలిటీ. వాళ్ళది అయితే బాగుండు, కోర్టు యొక్క తెలివితేటలతోని వాళ్ళ రేషనాలిటీ పట్టుకొచ్చారు. అదేమవుద్ది? ఓకే, ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ బేస్డ్ ఆన్ ఓకే ఇన్ అకార్డెన్స్ విత్ రీజన్ ఆర్ లాజిక్. రేషనాలిటీ విత్ రీజన్ అండ్ లాజిక్ కోర్టు వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది మతాలకు నచ్చదు, ఇది రిలీజియస్ ప్రాక్టీసెస్కి మట్స్కి వాటికి నచ్చదు. ఓకే, వెంటనే ఏమన్నారు? దస్ కనుక ఒక 5 జడ్జెస్ బెంచ్ అండ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇన్ ద దర్గా కమిటీ అజ్మేర్ 1961లో ఏం చెప్పిందంటే సెడ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ప్రొటెక్ట్స్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ దేన్ని పరిరక్షిస్తుంది? ప్రొటెక్ట్స్ ఓన్లీ చదివినప్పుడు జాగ్రత్త చదవండి. ఎసెన్షియల్ అండ్ ఇంటెగ్రల్ ప్రాక్టీసెస్ ఆఫ్ రిలీజియన్. ఎసెన్షియల్, ఇంటెగ్రల్ ఇవి తప్పనిసరి, ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి ఆఫ్ రిలీజియన్ అండ్ డస్ నాట్ ఎక్స్టెండ్ టు ప్రాక్టీసెస్. అలవాట్లు కాదు, మీ అలవాట్లు మీవి. బ్రాహ్మిన్స్కి ఒక అలవాటు ఉంటుంది, నాన్ బ్రాహ్మిన్స్కి ఒకటి ఉంటుంది, ఓకే, వేరే వాళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. కానీ అందరూ ఒకే దేవుణ్ణి, కానీ వాళ్ళ అలవాట్లు, ఆచారాలు, కట్టుబాట్లు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయన్నమాట. దో రిలీజియస్ ఇన్ క్యారెక్టర్, ఇవన్నీ రిలీజియస్గా ఉన్నప్పుడు కూడా ఒక మతాన్ని ఫాలో అవుతున్నప్పుడు మే హ్యావ్ స్ప్రంగ్, ఇవి కొత్తవి పుట్టుకొస్తాయి. స్ప్రంగ్ ఫ్రమ్ మియర్లీ సూపర్స్టిషియస్ బిలీఫ్. మనకు మంచి జరుగుతుంది, మనకు మంచి ఛాన్స్ వస్తుంది, మనం గ్రో అవుతాం. సో ఆ సూపర్స్టిషియస్ బిలీఫ్స్లోంచి పుట్టుకొచ్చిన కొన్ని ఉంటాయి. అండ్ బీ ఎక్స్ట్రానియస్ అంటే అన్నెసరీ. ఇంకా అప్పుడప్పుడు అన్నెసరీ కూడా ఉంటాయి కొన్ని మనకి. ఇక లేవండి, కానీ పెళ్ళికొడుకు వాళ్ళకి ఆచారం ఉందట, అప్పుడప్పుడు అలాంటి ఆచారాలు కొన్ని వచ్చేస్తుంటాయి. ఓకే, మా ఇంట్లో ఈ ఆచారం లేదండి, మా ఇంట్లో ఉందండి అంటారు. క్లియర్? సో ఇలాంటివన్నీ. అండ్ బి ఎక్స్ట్రీనియస్ అండ్ అన్ఎసెన్షియల్ ఎడిషన్స్. అన్ఎసెన్షియల్గా ఇవన్నీ ఎడిషన్స్. క్లియర్? ఇవన్నీ ఇప్పుడు చూడండి, ప్రతి హిందూ పెళ్ళిళ్ళలోని అనకూడదు కానీ క్రిస్టియన్ పెళ్ళిళ్ళలోని, ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలోని, అందరి పెళ్ళిళ్ళలోని సంగీత్ ఒకటి వచ్చింది. ఓకే, పెళ్లి కూతురు చేయడం ఒకటి వచ్చింది. తర్వాత ఈ గోరింటాకు, హల్దీ, దాన్ని ఏమంటారు, గోరింటాకు పెట్టుకోవడం వచ్చింది. క్యాండిడ్ మూమెంట్స్, ప్రీ వెడ్డింగ్ షూటు, పోస్ట్ వెడ్డింగ్ షూటు, ఏంటేంటో ఫోటో బూత్, పసుపు దంచడం. ఓకే, ఇవన్నీ కొత్తవి. ఇవన్నీ అవసరమా? ఎక్స్ట్రీనియస్, అన్నెసరీ. ఇవన్నీ ఎలా వచ్చాయి? అనవసరం, అన్ఎసెన్షియల్. అనవసరం అన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం. ఇవన్నీ ఏంటి? పెళ్ళి అనేది చాలా పవిత్రమైనది, అలాంటి దాంట్లో కూడా రిలీజియన్లో కూడా తెచ్చేస్తున్నారు. ఓకే, రిలీజియన్లో కూడా తెచ్చేస్తున్నారు అనమాట. సో వై వాజ్ అంగ ప్రదక్షిణం నాట్ టెస్టెడ్ ఆన్ దిస్ టచ్ స్టోన్? భలే అడిగారు. ఓకే, అంగ ప్రదక్షిణాన్ని ఈ కొలమానంతో ఎందుకు మనం కొలవలేదు? ఏ కొలమానంతో ఇప్పుడు మనం అడుగుతున్నది? ఓకే, ఇర్రెలవెంట్ అన్నాను కదా, అన్నెసరీ, ఎక్స్ట్రీనియస్. ఎక్రీషన్ అంటే కొత్తవి అక్యూములేట్ అయిపోతున్నాయి, కలెక్ట్ అయిపోతున్నాయి, ఎక్స్టెండ్ చేసేస్తున్నాం. దిస్ హ్యాస్ బికమ్ ద బేసిస్ ఆఫ్ కంపారిజన్, రెఫరెన్స్ పాయింట్ అనమాట. దిస్ హ్యాస్ బికమ్ అ టచ్ స్టోన్, బేసిస్ ఆఫ్ కంపారిజన్. ఓకే, కంపారిజన్. క్లియర్? ఒక రిఫరెన్స్ పాయింట్ అయిపోయింది. క్లియర్? నార్మల్గా తండ్రి అడుగుతూ ఉంటారు కదా అప్పుడప్పుడు తల్లిని, పెద్దవాడంత బాగా చదువుతున్నాడు, చిన్నవాడు ఏంటి ఇలా చదువుతున్నాడు అంటే వెంటనే తల్లి చూడండి ఎలా సపోర్ట్ చేస్తుందో. మీ అన్నయ్య మీరు ఉన్నారు, మరి మీ అన్నయ్య బాగా చదివి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు, మరి మీరెందుకు అవ్వలేదు అని అడుగుతారు. క్లియర్? సో ఇప్పుడు చూడండి ఎలాగైపోయిందో. సో ఈ అంగ ప్రదక్షిణ అన్నది ఈజ్ నాట్ టచ్టెడ్ ఆన్ దిస్ టచ్ స్టోన్. దీన్ని ఎందుకు ఈ కొలమానది, ఈ రిఫరెన్స్ పాయింట్తోని, ఈ బేసిక్ కంపారిజన్తో చేయలేదు? బేసిస్ ఉండాలి కదా కంపారిజన్కి.
ఇవన్నీ చేసినప్పుడు సో ఎందుకు చేయలేదు అని అడిగారు. నెక్స్ట్ ఏమంటారు, ఇన్ గ్రామ సభ ఆఫ్ విలేజ్ బట్టీస్ షిరాల 2014లోని ఒక పర్టిక్యులర్ సెక్ట్ అంటే ఒక తెగకు చెందిన వాళ్ళు ఏమన్నారంటే కేప్చరింగ్ అంటే వెళ్ళి దాన్ని పట్టుకోవాలి అండ్ పూజ చేయాలి. దేన్ని? బతుకున్న నాగుపావుని దాన్ని క్యాచ్ చేయాలి, దాన్ని పూజించాలి. బతుకున్న నాగుపావుని డ్యూరింగ్ ఎప్పుడండి? నాగపంచమి నాడు. నాగపంచమి టు బీ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ రిలీజియన్. ఇది తూచా తప్పకుండా మన మతంలోని మన ఆచారం. ఇది మనం చెయ్యాలి. ఏం చెయ్యాలి? వెళ్ళి మనం ఒక నాగుపావుని క్యాచ్ చేయాలి. క్యాచ్ చేసి దాన్ని అక్కడ పెట్టి దాన్ని పూజ చేసి మనం వర్షిప్ చేయాలి. సో ఇప్పుడు వాళ్ళు దే ప్లేస్ రిలయన్స్. దేని మీద డిపెండ్ అయ్యారు? ఏదో దాని మీద ఆధారపడాలి కదా. దే ప్లేస్ రిలయన్స్ ఆన్ ద టెక్స్ట్ ఆఫ్ శ్రీనాథ్ లీలామృతం. ఇది ప్రిస్క్రైబ్ చేసింది ఇటువంటి ప్రాక్టీస్. సో దేని మీద డిపెండ్ అయ్యారండి? ఆధారం ఏంటి? టచ్ స్టోన్ ఏంటి? ఇగో ఇది టచ్ స్టోన్. ఇప్పుడు కోర్టు దేని మీద ఆధారపడింది? కోర్టు కూడా డిపెండ్ అవ్వాలి కదా ఆన్ ద మోర్ జనరల్ ధర్మశాస్త్ర అనే పుస్తకం టు రూల్ దాట్ ఏమని చెప్పాలంటే సిన్స్ దెర్ వాజ్ నో మెన్షన్, అసలు అక్కడ ఎక్కడ చెప్పలేదండి, దెర్ ఇస్ నో మెన్షన్ ఏమని మనం ఒక బతుకున్న నాగుపావునే పట్టుకోవాలి, దాన్నే మనం పూజించాలి అని. ఇట్ కుడ్ నాట్ బీ అన్ ఎసెన్షియల్ ప్రాక్టీస్ ఆఫ్ ద పెటిషనర్స్ రిలీజన్. ఇది తూచా తప్పకుండా చెయ్యాలి నాగపంచమి నాడు అని ఎక్కడా లేదండి అని కోర్టు నిర్ధారించింది. ఓకే, నెక్స్ట్ ఏమంటారు? నేను మొహమ్మద్ ఫాసీ 1985లో ఒక ముస్లిం పోలీస్ ఆఫీసర్ ఛాలెంజ్ చేశారు. అయ్యా నాకు ఏదో చిన్న అబ్జెక్షన్ ఉందండి. ఏమని? ఒక రెగ్యులేషన్ కేరళ హైకోర్టులోని ఏమంటే అది ఆయన్ని అలౌ చేయలేదు. మనకి ఇక్కడ వర్డ్ చూడండి, డిడ్ నాట్ పర్మిట్. ఆయన్ని అలౌ చేయలేదు. ఏమని? గడ్డం పెంచుకుంటాను సార్ అంటే టు గ్రో బియర్డ్. ఎందుకంటే ఇట్ ఈస్ డిస్గస్టింగ్, చాలా నాస్టీ, చాలా అంటే చుబుత్సాకరంగా ఉందన్నమాట. ఇట్ ఈస్ డిస్గస్టింగ్ టు నోట్ దాట్ రాదర్ దాన్ లుకింగ్ ఎట్ ద క్వశ్చన్. మనం ఏం చేయాలి? యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద క్వశ్చన్. అది చూడకుండా ఆఫ్ ద ఎసెన్షియాలిటీ ఆఫ్ ద బియర్డ్. ఓకే, ఇన్ ఇస్లాం మతంలోని ఇంపార్టెంట్ కదా, అది నోట్ చేయకుండా రాదర్ దాన్ దట్ ఇస్లాం ఇది చూడకుండా కోర్టు రిజెక్ట్ చేసింది. ఎవరిది? ఆ పెటిషనర్ గారిది, ఆ పోలీస్ ఆఫీసర్ గారిది. ఏమని? ఆర్గ్యుమెంట్ ఏంటి? ఓకే, సింప్లీ బై డిపెండింగ్ ఆన్ ద ఇర్రెలవెంట్ ఫ్యాక్ట్. అసలు దీనికి దానికి సంబంధం లేదు, ఇర్రెలవెంట్, నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్. వాస్తవం ఏంటంటే కొంతమంది ముస్లిం డిగ్నిటరీస్ అంటే ముస్లిం మతంలో ఉన్న హై ర్యాంక్డ్ ఆఫీసర్స్, ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ ఓకే డు నాట్ స్పోర్ట్, దే డు నాట్ గ్రో బియర్డ్. వాళ్ళు గడ్డం పెంచడం లేదు, నీకెందుకు అని సార్. అసలు ఏమన్నా బాగుందా? మతానికి ఒక ఉన్నతమైన అధికారంలో ఉన్న వ్యక్తికి, ఈ అధికారంలో ఉన్న వ్యక్తి రేపు రిటైర్ అయిపోతాడు, మతం మాత్రం ఉండిపోద్ది కదా. అలా చూడలేదు. సర్టన్ డిగ్నిటీస్ డూ నాట్ స్పోర్ట్ a beard and that the petitioner did not have a beard in previous years. జాయిన్ అయినప్పుడు ఇది గడ్డం లేదు, సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా గడ్డం ఎందుకు? సో నువ్వు గడ్డం పెంచలేవు అని సార్. ఓకే, దేర్ ఫోర్ ద కోర్ట్ లుక్డ్ అట్ ఎంపెరికల్ ఎవిడెన్స్. చాలా మంచి వాడారు ఆథర్ గారు. ఏమన్నారు? ద కోర్ట్ ఏం చూసింది ఇప్పుడు? ఎంపెరికల్ ఎవిడెన్స్ చూసింది అనమాట. సో ఎంపెరికల్ ఎవిడెన్స్ అంటే ఏంటి? ద ఇన్ఫర్మేషన్ అబ్టైన్డ్ త్రూ అబ్జర్వేషన్, okay, and documentation of certain behavior. So obtained through observation, info obtained through observation. సో మొదట్లో నీకు లేదు కదా, ఇప్పుడు ఎందుకు? ఓకే, ఎంపెరికల్ ఎవిడెన్స్ ఆఫ్ ప్రాక్టీస్ రాదర్ దాన్ రిలీజియస్ టెక్స్ట్. సో మొదట్లో లేదు కాబట్టి ఇప్పుడు వద్దు అని సార్. అసలు దేన్ని బేస్ చేయాలి? ఇస్లాంని బేస్ చేసి చూసుకోవాలి ఆయన పెంచచ్చా లేదా. కానీ వీళ్ళు డిగ్నిటరీస్ని నీకు ముందు గడ్డం లేదు కాబట్టి ఇప్పుడు అక్కర్లేదు అని సార్. ద కోర్ట్ రిఫ్యూజ్ టు పర్మిట్ ద కీపింగ్ ఆఫ్ ఎ బియర్డ్. రిఫ్యూజ్ చేసింది బై అ పోలీస్ మ్యాన్ యాజ్ ఇట్ వాస్ మియర్లీ అ నోబుల్ అండ్ పయస్ యాక్ట్. చాలా ఉత్తమమైంది, పయస్ అంటే రిలీజియస్ యాక్ట్ అయినప్పటికి కూడాను బికాస్ ఇట్ వాస్ బేస్డ్ ఆన్ సేయింగ్స్. నో అన్నది ఏంటంటే దేని ఆధారం, దేని మీద రిలై అయ్యారంటే ప్రాఫిట్ హదీత్ అని ఉంటుంది.
ప్రాఫిట్ గారు అండ్ నాట్ మేడ్ మ్యాండటరీ, ఇది తూచా తప్పకుండా ఉండాలి ముస్లిం అనేవాడి గడ్డం అన్నది ఖురాన్లో ఎక్కడ రాసలేదు అనేసింది కోర్టు. ద హిజాబ్ వాజ్ సిమిలర్లీ, అంటే ఆడవాళ్ళు హిజాబ్ వేసుకుంటారు, హెయిర్ను ఈ చెవులు ఇవన్నీ కవర్ చేసుకుంటారు, హిజాబ్ కూడా మ్యాండటరీ కాదు అని వాళ్ళు వెతికి చూశారు, నాట్ ఫౌండ్ మ్యాండటరీ అని అనేసారు. ఇప్పుడు ఏమంటారు? దేర్ ఫోర్ మీ నమ్మకం, మీ రిలీజియస్ నమ్మకం కాదు, మీ ఫెయిత్ హ్యాడ్ ఎగ్జిస్టెడ్ వితౌట్ ద ప్రాక్టీసెస్. ఓకే, మన నమ్మకం అనేది ఈ ఆచారాలు ఏమీ లేనప్పటి నుంచే ఉండేది, ఎగ్జిస్టెడ్ వితౌట్ ప్రాక్టీసెస్. ఈ తర్వాత మనుషులకి భయాలు ఎక్కువైపోయి, వెర్ర ఎక్కువైపోయి కొత్త ఆచారాలు అన్నీ తెచ్చారు, కానీ అసలు మతం అనేది చాలా క్లీన్గా ఉంటుంది, ఫెయిత్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. దానికి మనకు మత గురువే చెప్పక్కర్లేదు ఇలా ఉండాలి అని. క్లియర్? దేర్ ఫోర్ యాజ్ ద ఫెయిత్ had existed without the practice, it could not be accepted as an essential feature of the faith. ఇవి మొదట్లో లేవండి, ఈ మధ్యలో కొత్త అలవాట్లన్నీ కొత్త వస్తున్నాయండి అంటుంటారు కొంతమంది. సో ఇప్పుడు చూడండి, ఇట్ కుడ్ నాట్ బి యాక్సెప్టెడ్ యాజ్ ఎన్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ది ఫెయిత్. సో ది అప్రోచ్ సీమ్స్ టు ఐడెంటిఫై, ఈ విధానంలో వెళ్ళడం అన్నది అప్రోచ్ సీమ్స్ టు ఐడెంటిఫై అ రిలీజియస్ ప్రాక్టీస్ యాజ్ ఓన్లీ అన్ ఇంటెగ్రల్ ప్రాక్టీస్. మతం ప్రకారం అనేది ప్రాక్టీస్ చేయాలంటే ఎప్పటి నుంచో ఇంటెగ్రల్గా ఉండాలి, ఇది అప్పుడే దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. ఇఫ్ ఇట్ ఎగ్జిస్టెడ్, ఒకవేళ ఉండుంటే వెన్ ద రిలీజియన్ వాజ్ ఫౌండెడ్, ఈ రిలీజియన్ని మనం కనిపెట్టేప్పటి నుంచి ఈ ఆచారం కానీ ఉంటే అప్పటి నుంచి మనం చేద్దాం. ఓకే, లేకపోతే కొత్త వాసనలు వచ్చి కొత్త అలవాట్లు వద్దండి అని అనేసారు. ద లాజిక్ వుడ్ లీడ్ టు అన్ అప్రోచ్ టు రిలీజియస్ ప్రాక్టీసెస్ దట్ ఆర్ ఫ్రోజన్ ఇన్ టైమ్. ఇవాళ నిన్నది కాదు, ఎప్పటి నుంచో ఫ్రీజ్ అయిపోయి ఉండాలి, ఫ్రోజన్ ఇన్ టైం, ఎప్పటి నుంచో కాలంతో పాటు. ఓకే, కాలంతో పాటు ఇవి ఫ్రీజ్ అయిపోయి ఉండాలి. బై దిస్ లాజిక్, ఈ రీజనింగ్ ప్రకారం ఏ జూయిష్, క్రిస్టియన్, ఇస్లామిక్ ప్రాక్టీస్ క్యాన్ బి ప్రొటెక్టెడ్ ఇఫ్ ఇట్ వాజ్ నాట్ కన్సిడర్డ్ ఇంటెగ్రల్. మనం జూయిష్ ప్రాక్టీస్ మోజెస్ గారు, ఓకే, మోజెస్ గారి ప్రకారం, క్రిస్టియన్ జీసస్ క్రైస్ట్ గారి ప్రకారం, ఇస్లామిక్ ప్రాక్టీస్ ప్రాఫిట్ మొహమ్మద్ గారు రెస్పెక్టివ్లీ ఇన్ దర్ లైఫ్ టైం, వాళ్ళ జీవన కాలంలోని కానీ వాళ్ళు ఇలాగ మనం ప్రాక్టీస్ చేయాలి, ఇలా మనం ప్రొటెక్ట్ అవుతాము, మతం అంటే ఇది అనే వాళ్ళు కానీ చెప్పకపోతే, దాన్ని ఇంటెగ్రల్ పార్ట్ చేయకపోతే, అంటే మతాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు ఇది కూడా ఉండాలి అని మోజెస్ గారు కానీ, జీసస్ క్రైస్ట్ గారు కానీ, మొహమ్మద్ గారు కానీ చెప్పపోయినంటే అది ఇంటెగ్రల్ పార్ట్ అవ్వదు. కనుక వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు బతుకున్న కాలంలోని ఈ లాజిక్ ఇట్ ఈస్ ఫ్రోజన్ ఇన్ టైం. క్లియర్? నెక్స్ట్ ఏమంటారు? ది ఎసెన్షియాలిటీ టెస్ట్ రీచ్డ్ అబ్సర్డ్. ఇది అవసరమా లేదా అన్నది ఎంతవరకు వెళ్ళిపోయింది? నాన్ సెన్సికల్ అయిపోయింది. నాన్ సెన్సికల్, అబ్సర్డ్. ఏంటండి నాన్ సెన్స్ అయిపోయింది ఇది? రీచ్ నాన్ సెన్సికల్ లెవెల్స్ ఇన్ ఎం ఇస్లాం ఫరూఖీ 1995, వేర్ ద టాప్ కోర్ట్, ఇప్పుడు మళ్ళీ సుప్రీం కోర్టు ఏ కేసుతో డీల్ చేస్తుంది? ఇష్యూ ఆఫ్ స్టేట్ ఎక్వైరింగ్ ద ల్యాండ్ ఓవర్. ఇది చాలా పెద్ద ఇష్యూ. ఏంటండి ఇది? స్టేట్ ఒక భూభాగాన్ని తీసేసుకుంది. ఇక్కడ ఏది? బాబ్రీ మసీద్ ఒకప్పుడు ఉండేది, అక్కడ ఏముండేది? బాబ్రీ మసీద్ ఉండేది. ద కోర్ట్ ఏం చెప్పిందంటే, వైల్ ఆఫరింగ్ ఆఫ్ ప్రేయర్స్, అంటే అక్కడికి వెళ్ళి కూర్చుని దేవుడికి మన ప్రార్థనలు వినిపించడం అనేది ఎసెన్షియల్. ఎస్, ఎసెన్షియల్ ప్రాక్టీస్. ద ఆఫరింగ్ ఆఫ్ సచ్ ప్రేయర్స్ ఇన్ ద మాస్క్, ముస్లిమ్స్ ఎక్కడికి వెళ్ళాలి? మాస్క్ ఈజ్ నాట్ అన్లెస్ ద ప్లేస్ హ్యాస్ అ పర్టిక్యులర్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్. ద ఆఫరింగ్ ఆఫ్ ఇటువంటి ప్రార్థనలు మాస్క్లోని ఈజ్ నాట్ అన్లెస్ ద ప్లేస్ హ్యాస్ ఎ పర్టికులర్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్. ఆ ప్లేస్కి ఒక మతం ప్రకారం ఒక ప్రాముఖ్యత ఉండాలి, రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉండాలి ఇన్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి, ఎవ్రీవన్ నోస్ కాంగ్రెషనల్ ప్లేయర్స్. కాంగ్రెషనల్ అంటే అందరూ కూటమి ఒక దగ్గరికి వచ్చి ప్రార్థనలు చేస్తారు. ఓకే, దీన్నే కూటమి అంటాం. ఓకే, ఒక 30-40 మంది ఆడవాళ్ళు లలితా సహస్రనామం చదువుదామండి, లలిత గుడికి వచ్చేయండి, రుద్రాభిషేకం చేద్దామండి, అందరూ కలిపి చేస్తారు. లక్షపత్రి పూజ ఒక 2000 మంది ఆడవాళ్ళు చేయొచ్చు. ఓకే, సో 3-4 చర్చిలన్నీ కలిపి ఒక సండే ఒక దగ్గర కలిసి
ఓకే, ఒక ప్రార్థన చేయొచ్చు. సో ఇలాగా కాంగ్రెషనల్ ప్రేయర్ ఈజ్ సెంట్రల్ టు ఇస్లాం. అందరు కలిసి ఒక దగ్గర కూటమిగా వచ్చి ప్రార్థన చేయడం అనేది ఇస్లాంలో సెంట్రల్. అండ్ దట్ ఈ మసీదులు ఏంటి, ఆర్ అన్ ఎసెన్షియల్ మీన్స్ టు అచీవ్. అందరూ పెద్ద మసీద్ దగ్గర రండి. మన ఢిల్లీలో ఉంటుంది కదా జుమా మసీద్ అని, ఒకేసారి 60,000 70,000 మంది రోడ్లు కూడా తుడిచేస్తారు. చార్మినార్ అటువైపు అయితే మీకు రంజాన్ టైం అప్పుడు సాయంత్రం ఒక్కసారి వాళ్ళు ప్రేయర్ టైమింగ్ అవగానే రోడ్ల మీద వెహికల్స్ అన్ని పక్కన పెట్టేసి కడిగేసి తుడిచేసి జనాలు రోడ్డు మీదే ప్రార్థన చేస్తుంటారు. ఓకే, సో ఆర్ ఎసెన్షియల్ మీన్స్ టు అచీవ్ దిస్ ఆబ్జెక్టివ్. ఈ గోల్ అచీవ్ చేయాలని. యట్ ద మాస్క్ వాస్ నాట్ హెల్డ్ ఎసెన్షియల్. మసీదు మాత్రం ఉండాలి అన్నది ఎసెన్షియల్ కాదు అని సార్. ఇది ఉండాలి, ఇక్కడే ఉండాలి, అది కాకర్లేదు అని. అందుకనే అబ్సర్డ్ అని సార్ అవతల గారు చాలా నాన్సెన్సికల్ రీజన్స్కి వెళ్ళిపోయింది. ద కాన్స్టిట్యూషన్ ఏది ఏమైనప్పటికీనూ మనకి రాజ్యాంగం అన్నదే సుప్రీం. ద రైటర్ కన్సిస్టెంట్లీ హెల్డ్ ద వ్యూ. ఆయన ఆలోచన శైలి ఏంటంటే ఈ ఆర్టికల్స్లోని ద జడ్జెస్ షుడ్ నాట్ బికమ్ క్లర్జీ. మత గురువులు అయిపోకూడదు. ద షుడ్ నాట్ జడ్జెస్ అన్నవాడు జడ్జిగానే ఉండాలి. ఓకే, అంతేగాని వాడు క్లర్జీ అయిపోకూడదు. అవ్వకూడదు, వాడు క్లర్జీ అయిపోకూడదు. అంటే a body of people who are ordained for religious duties. ఓకే, వీళ్ళు పెళ్ళిళ్ళని సాల్వనైజ్ చేస్తారు. వీళ్ళు ఏమైపోకూడదు, ఒక ప్రీస్ట్ కూటమి. క్లర్జీ అంటే ప్రీస్ట్ అన్నమాట. ప్రీస్ట్ టుగెదర్ అట్ వన్ ప్లేస్, దే ఆర్ ఆర్డైన్డ్ బై గాడ్ అంటారు. ఓకే, దీన్నే మనం బ్రాహ్మిన్స్ అందరూ ఉన్నదాన్ని ఏమంటామంటే వాట్ యు కాల్ దట్ ఏరియా వేర్ ఆల్ ది బ్రాహ్మిన్స్ ఆర్ దేర్, వేర్ యూ ఫైండ్ దమ్ ఓన్లీ అగ్రహారం. ఓకే, దాన్ని ఏమంటాం, అగ్రహారం లాగా. సో అగ్రహార బ్రాహ్మణులాగా జడ్జిలు బిహేవ్ చేయకూడదు అని అంటున్నారు అనమాట. జడ్జెస్ షుడ్ నాట్ బికమ్ ద క్లర్జీ టు డిటర్మైన్ ప్యూర్లీ థియాలజీ, స్టడీ ఆఫ్ గాడ్, ద స్టడీ ఆఫ్ గాడ్ ఇష్యూస్, అండ్ దట్ ఏ ప్రోగ్రెసివ్ నేషన్. ముందుకు వెళ్తుంది మన దేశం, వెనకడుగులు వేయటం లేదు. సో ప్రోగ్రెసివ్ నేషన్ సచ్ యాజ్ ఇండియా షుడ్ నాట్ అలౌ ఈవెన్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్. ఓకే, ఇది తప్పనిసరండి, మా మతంలో ఈ ప్రాక్టీస్ ఉందండి అన్న కూడా అలౌ చేయకూడదు. ఎప్పుడు, ఇఫ్ కండిషన్ ఏంటి, ఇఫ్ ద సేమ్ ఇస్ కాంట్రరీ, ఆపోజిట్ టు కాన్స్టిట్యూషనల్. ఇఫ్ ద సేమ్ ఇస్ కాంట్రరీ, quite opposite to constitutional ethos. Very good word, constitutional ethos అనగానే the distinguishing character, sentiment, moral nature, the guiding beliefs of a person, group or institution. Ethos అనగానే ఒక distinguishing character. Constitutional ethos, distinguishing character. Distinguishing character and values. It is the Constitution of India, భారత రాజ్యాంగం, and not religions, మతాలు కాదు, that should govern us. మనల్ని పరిపాలించగలిగే శక్తి ఎవరికి ఉందండి, ఉత్తి కాన్స్టిట్యూషన్కే, మతాలకు కాదు. ఓన్లీ దట్ మచ్ రిలీజియస్ ఫ్రీడమ్ క్యాన్ బి గ్రాంటెడ్. ఎంతవరకు ఇవ్వాలి, రాజ్యాంగం ఎంతవరకు చెప్పిందో అంతవరకే, దట్ మచ్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమే ఇవ్వాలి. ఓకే, క్యాన్ బి గ్రాంటెడ్ యాజ్ ఇస్ పర్మిటెడ్. రాజ్యాంగం ఎంతవరకు పర్మిట్ చేస్తుందో అంతవరకే, బియాండ్ దట్ మనం చేయకూడదు అని చెప్పారనమాట. ఓకే, నౌ వాట్ ఆర్ ద వర్డ్స్? ఇమ్మెమోరియల్ అంటే మనకేం రావాలి, ఫస్ట్ ఏన్షియంట్, ఎప్పటి నుంచో. ఓకే, ఇన్క్యూరబుల్, నో క్యూర్. ఓకే, రిలీజియాసిటీ, ఆల్ సీరియస్నెస్. రిలీజియాసిటీ అంటే సూపర్ వర్డ్ ఇది అసలు. విత్ ఆల్ సీరియస్నెస్ అంటే మతం అనేది ఎంత ఇంపార్టెంట్. విత్ ఆల్ రిలీజియాసిటీ, స్ట్రాంగ్ రిలీజియస్ ఫీలింగ్స్. ఇదేమంటాం, స్ట్రాంగ్ రిలీజియస్ ఫీలింగ్స్. స్ట్రాంగ్ రిలీజియస్ ఫీలింగ్స్, క్లియర్. స్పిరిచువాలిటీ,
స్పిరిచువాలిటీ అనగానే ఏమన్నాం? ఓకే, సంథింగ్ మోర్ పవర్ఫుల్ దాన్ మీ, సంథింగ్ మోర్ పవర్ఫుల్ దాన్ హ్యూమన్, సంథింగ్ మోర్ పవర్ఫుల్ దాన్ హ్యూమన్స్ ఏదో ఉంది. దెర్ ఇస్ సంథింగ్ మోర్ పవర్ఫుల్ అండ్ గ్రేటర్ దాన్ మై సెల్ఫ్. ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ మనకి రావాలి. తర్వాత ఏమన్నారు? పార్టేకెన్ ఫుడ్. ఓకే, టు ఈట్, పార్టేకెన్ ఫుడ్ అంటే ఏమన్నారు? టు ఈట్ ఆర్ డ్రింక్ సమ్ ఆఫ్ ఇట్. మనకి పాత సినిమాల్లో చూపెట్టేవారు చూడండి, హస్బెండ్స్ భోజనం చేసిన తర్వాత ఆ ఎంగిల్ ప్లేట్లోనే భార్యలు కూడా తినడం అన్నది. అది పార్టేకెన్ ఫుడ్ అంటే. ఓకే, డిస్ప్యూటెడ్ సైట్ అంటే ఏంటి? డిస్ప్యూట్ ఈజ్ ఏ లిటిగేషన్, ఇట్స్ అ లిటిగేషన్. ఒక చిన్న ప్రాబ్లం ఉందన్నమాట అక్కడ. అలిగేషన్, అలీజ్, టు ఫ్రేమ్ అ పర్సన్, టు ఫ్రేమ్ అ పర్సన్ by false accusations, by false accusations. అలీ చేశారండి అంటాం, అంటే మన మీద ఏం ఉండదు అక్కడ, కానీ అలిగేషన్స్ పెడతారు వాళ్ళు ఏం చేస్తారు? అలిగేషన్స్ పెడతారనమాట. సో అలిగేషన్ అనగానే మనకేం రావాలి వెంటనే? ఓకే, అలిగేషన్ అని అనగానే మనకి ఏం రావాలి? అలిగేషన్ అనగానే మనకి ఏం రావాలి? క్లియర్? ఒక మనిషిని ఫ్రేమ్ చేసేస్తారనమాట ఫాల్స్గా. ఒక కేసులో మనిషిని ఫాల్స్గా ఆయన పాపం ఇరికించేస్తారు. దాన్ని అలిగేషన్ అని అంటారనమాట. క్లియర్? సో నెక్స్ట్ ఏమన్నారు? డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ అంటే షో అ డిఫరెన్స్ బేసింగ్ ఆన్ డిఫరెన్స్. డిస్క్రిమినేట్, వ్యత్యాసం చూపెట్టడం. ఓకే, షో అ డిఫరెన్స్ అన్నమాట. రివైవ్, బ్యాక్ టు లైఫ్. హ్యూమన్ డిగ్నిటీ, వెరీ గుడ్. ఓకే, హ్యూమన్ డిగ్నిటీ ఈస్ value system that respects being a human. మానవుడు అన్నదానికి గౌరవం ఇవ్వాలి, మానవుడు అన్నదానికి గౌరవం ఇవ్వాలన్నమాట. అది హ్యూమన్ డిగ్నిటీ అంటే. నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? 11 to 20 యూజ్డ్ బనానా లీవ్స్. ఓకే, బనానా లీవ్స్ అంటే అరిటాకులు, యూజ్డ్ వాడేసిన. సూపర్స్టిషన్, వెరీ గుడ్ వర్డ్. నో, వర్డ్ ఇస్ సూపర్స్టిషన్, వేర్ యూ థింక్ యూ విల్ గెట్ అ ఛాన్స్. ఇట్స్ అ బిలీఫ్. అంటే అదొక దాన్ని అంటే ఫైట్ చేయలేం దాన్ని. ఏంటంటే నోబడీ కెన్ ఫైట్ యువర్ సూపర్స్టిషన్ బికాజ్ యూ ఫీల్ దట్ సంథింగ్ గుడ్ విల్ హ్యాపెన్ టు మీ. సో యాజ్ సూన్ యాజ్ యూ హ్యావ్ దిస్ సూపర్స్టిషియస్ ఫీలింగ్, పీపుల్ విల్ ఆల్సో సే అ బిలీఫ్ దట్ ఛాన్స్ ఆర్ మ్యాజిక్. ఛాన్స్ అవ్వచ్చు, లేదా ఏదో మాయ జరగచ్చు మంచి మన వైఫ్కి. ఓకే, నోబుల్ యాక్ట్, ఏ వెరీ హ్యూమెయిన్ అని, మానవతావాది, హ్యూమెయిన్ అన్నమాట. హ్యూమెయిన్ వర్క్ అంటే మానవుడిగా బతకడం వేరు, మానవత్వాన్ని బతికించడం వేరు. మానవత్వ విలువలు ఉన్న వ్యక్తి అంటాం కదా. నోబుల్ అంటే ఉత్తమమైన చర్య అంటాం అనమాట. మ్యాండటరీ, మస్ట్ ఆర్ షుడ్, తప్పదు ఇంకా. ఓకే, ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ పార్ట్ ఆఫ్, ఎసెన్షియల్ ఇస్ పార్ట్ ఆఫ్, ఇంటెగ్రల్, వెరీ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి, ఇంటెగ్రల్ పార్ట్ అనమాట. ఓకే, తర్వాత ఏమన్నారు? ప్లీ, రిక్వెస్ట్. ప్లీ అంటే ఏంటి? రిక్వెస్ట్. క్రిటికల్, వెరీ క్లోజ్ ఆర్ రిగరస్. ఓకే, టెస్ట్, ఇవాల్యుయేట్ చేయడం ప్రతి ఒక్క విషయాన్ని. ఫుడ్ అండ్ అన్హైజీనిక్, ఇందులో మంచిది ఏంటంటే అన్హైజీనిక్ అంటే అన్హెల్దీ, ఆరోగ్యం పాడైపోద్ది. అన్హెల్దీ అంటే ఎవరో తినేసిన ఎంగిలాకుల మీద దొరకడం అన్నది అన్హైజీనిక్ అన్నారు. హెల్త్ హజార్డ్ అంటే డేంజర్,
హజార్డ్ అంటే ఏంటండి? డేంజర్, అంటే ఆరోగ్యానికి డేంజర్ కలగచ్చు. అనాలజీ, లాజికల్ రిలేషన్షిప్ అంటే మనం ఇప్పుడు లాజికల్ రిలేషన్షిప్ మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్తాను. ఓకే, వెబ్ స్పైడర్ అన్నాం అనుకోండి, అంటే వెబ్ ఈజ్ అ ప్లేస్ వేర్ స్పైడర్ స్టేస్. ఆ లాజిక్ ఉండాలి. క్లియర్? తర్వాత సెక్షువల్ అండ్ జెండర్ ఓరియంటేషన్ ఇందాకలే చెప్పాం. 1 second, these are 21. Yeah, let's go for the next set. సెక్షువల్ అండ్ జెండర్ ఓరియంటేషన్ అంటే ఏంటి? సెక్షువల్ అండ్ జెండర్ ఓరియంటేషన్ అనగానే ఓకే, హూ వీఆర్ అట్రాక్టెడ్ టు, ఓకే, హూ వీఆర్ అట్రాక్టెడ్ టు అండ్ అబౌట్ హూ యు ఆర్ అట్రాక్టెడ్. హూ వీఆర్ అట్రాక్టెడ్ టు, అండ్ హూ వీఆర్ అట్రాక్టెడ్. హూ వీఆర్ అట్రాక్టెడ్ టు, ఎవరిని చూసి మనం అట్రాక్ట్ అయ్యాం, అది సెక్షువల్ ఓరియంటేషన్. హూ యూఆర్ అట్రాక్టెడ్ టు, వాళ్ళు మనం రొమాంటికల్గానా ఎమోషనల్గా సెక్షువల్గా అనేది వేరే విషయం. కానీ జెండర్ ఐడెంటిటీ అంటే ఏంటంటే ఇజంట్ అబౌట్ హూ యు ఆర్ అట్రాక్టెడ్ బట్ అబౌట్ హూ యు ఆర్, నువ్వు ఎవరు. జెండర్ ఓరియంటేషన్ అంటే ఏంటి? హూ యామ్ ఐ? Suddenly at 10 years or 15 years, a girl might think, oh, I'm actually a boy in a girl's body. A boy might think, I'm a girl in a boy's body. ఈ రోజుల్లో కొత్త వింత పొంతనాలు వస్తున్నాయి. సో అందుకని వాళ్ళని కూడా మనం ఏం అనలేం, ఎందుకంటే వాళ్ళకి దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద క్లాజెట్. ఇన్నాళ్ళు చుప్పి జరిగేది, ఇప్పుడు నౌ దే కమింగ్ అవుట్. పెద్ద ర్యాలీలు, మాకు సెక్షన్ 377 అన్యాచురల్ అఫెన్స్ తీసేయండి, మాకు అనకూడదు కానీ సేమ్ సెక్స్ మ్యారేజెస్ అలౌ చేయండి, అలాంటి సొసైటీ వచ్చేస్తుంది. ఓకే, రాను కాలంలో ఇంకా ఎలాంటివి చూడవలసి వస్తుందో భారతదేశంలో అన్నట్టుగా. సో ప్రిస్క్రైబ్డ్, యాజ్ టోల్డ్, యాజ్ రిటన్, రిచువల్స్, హోలీ ప్రాక్టీసెస్. ఏంటండి ఇవి? హోలీ ప్రాక్టీసెస్. సెరిమనీ, ఏ గుడ్ యాక్ట్ ఫార్ పీస్, హ్యాపీనెస్, ఓకే, లేదా ఫర్ కమరాడ్రీ, చుట్టాలందరూ రావాలి ఇంటికి, ఓకే, ఒక సెరమనీ పెట్టుకుందాం. ఏంటి? వెంటనే మనం ఒక సత్యనారాయణ వ్రతం పెట్టుకుందాం, అందరినీ పిలుద్దాం. ఓకే, ఏదోలాగా ఒక కూటమి జరగాలి అక్కడ. ఇంటెగ్రల్, సెంట్రల్, కోర్ అండ్ క్రక్స్ అంటాం కదా. సెంట్రల్, కోర్ ఆర్ క్రక్స్, దట్ ఈస్ ఇంటెగ్రల్. క్లియర్? Categorically, very categorically I told you, don't do this అంటాం కదా. అంటే చాలా ఉన్నట్టు చెప్పాడు అనమాట. కేటగారికల్లీ, వెరీ క్లియర్లీ, అన్అంబిగ్యూస్ అని ఇందాకలా. అందుకని ఇప్పుడు ఏమంటానంటే వెరీ క్లియర్గా. ఓకే, డాక్ట్రిన్స్, ద ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, రిలీజియస్ టెక్స్ట్, అవి డాక్ట్రిన్స్. రిలీజియస్ టెక్స్ట్. రాషనాలిటీ, అప్లై యువర్ లాజిక్. ఓకే, అప్లై యువర్ లాజిక్. స్ప్రంగ్, పాస్ట్ టెన్స్ ఆఫ్ స్ప్రింగ్ అంటే కమ్ అవుట్. సడన్గా కొత్త పొంతనలు అన్నీ స్ప్రంగ్ అవుతున్నాయి బయటికి. ఎక్స్ట్రీనియస్, అన్నెసరీ, డోంట్ డూ ఎనీథింగ్ అన్నెసరీ. ఎక్రీషన్స్, ఎడిషన్స్, కొత్తవన్నీ యాడ్ చేసేస్తున్నారు. అదే హిందూ మ్యారేజుల్లోని ఈ సంగీతులు, ఈ గోరింటాకులు పెట్టుకోవడాలు ఇవన్నీ లేవు, కానీ ఇప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి. ఓకే, టచ్ స్టోన్, లెట్స్ గో టు 10 అయినాయి కదా. సో నౌ వాట్ ఈస్ ద ఆథర్ టాకింగ్ అబౌట్? ఈస్ టాకింగ్ అబౌట్ టచ్ స్టోన్. ఇందాక చెప్పాను చూడండి, దీన్నే మనం ఒక పద్ధతిగా తీసుకోవాలి. ఒక వాట్ వీ నీడ్ టు టేక్ ద టచ్ స్టోన్ అనగానే మనకి బేసిస్ ఆఫ్ కంపారిజన్ ఆర్ రిఫరెన్స్ పాయింట్. A basis of comparison or reference point ఉండాలి మనకి. or reference point. Empirical evidence proved by experiment. ప్రతి ఒక్కటి ఇది వేడి, ముట్టుకొని చేయి కాలుతుంది, వాడు ముట్టుకొనియండి, చేయి కాలనియండి, అప్పుడు ఇంక మళ్ళీ ముట్టుకోడు. ఓకే,
So that is empirical evidence. Information obtained through observation, empirical. Okay, noble, of high order. నోబుల్ అంటే చాలా చాలా ఉత్తమమైన, హై ఆర్డర్, తెలుగులో కూడా రాస్తాను, ఉత్తమమైన. పయస్, హోలీ, పవిత్రమైన. ఫ్రోజన్ ఇన్ టైమ్. ఓకే, నాట్ మూవింగ్. ద ఓన్లీ టైమ్ వేర్ వి డోంట్ ఏజ్. మనం అసలు ఇంకా వయసు ఎప్పటికీ రాదు అంటే ఏంటంటే పిక్చర్. సో అందుకని ఇప్పుడు నన్ను 10 ఏళ్ళ తర్వాత ఎవరైనా చూశారనుకోండి, సార్ యూ లుక్ జస్ట్ లైక్ అ పిక్చర్ అన్నాడు అనుకోండి, అంటే ఏంటి, అప్పుడు ఎలాగోన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను, ఏ మార్పు లేదనమాట. సో దట్ ఈస్ లుకింగ్ లైక్ అ పిక్చర్, ఫ్రోజన్ ఇన్ టైమ్. ఓకే, యూ ఫ్రోజన్ ఇన్ టైమ్. అబ్సర్డ్, నాన్సెన్సికల్, నాన్సెన్స్, అబ్సర్డ్ రీజనింగ్ అంటాం. కాంగ్రెషనల్, కమింగ్ టుగెదర్ ఎట్ వన్ పాయింట్, అందరూ కలిసి ఒక దగ్గరికి వస్తారు. ఆఫ్ పీపుల్, కూటమి అంటాం, at one point. Okay, objective, the main reason why we are doing this. Clergy, group of priests. The judges should not be working like clergy, they should work like judges anar kada. Okay, group of priests. The societal ethos, చాలా మంచి వర్డ్ అండి అసలు. సొసైటల్ ఈథాస్ ఆఫ్ ద సొసైటీ అంటే ఏమన్నారు వాళ్ళు, ఓకే, ది ఈథాస్ ఆఫ్ ద సొసైటీ, డిస్టింగ్విషింగ్ క్యారెక్టర్, ద మారల్ నేచర్, ది డిస్టింగ్విషింగ్. ఎలాగే ఈ సొసైటీని మనం పట్టగలం అంటే డిస్టింగ్విషింగ్ క్యారెక్టర్. ఓకే, డిస్టింగ్విషింగ్ క్యారెక్టర్. క్లియర్? దట్ ఈస్ సొసైటల్ ఈథాస్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ వర్డ్స్. అట్ ద సేమ్ టైం ఈ ఆర్టికల్ మీకు ఎంతగానో దోహదపడుతుందని మేము అనుకుంటున్నాం. హైదరాబాద్ ఐఏఎస్ వారి యాజమాన్యం, తర్వాత వైజాగ్ ఐఏఎస్ యాజమాన్యం వారి సహకారంతో నేను, నా పేరు శ్రీనివాస్ పుల్యాపూడి, నా కలీగ్ శంకర్ గారు మీకు ఈ క్లాసులు తీసుకొస్తున్నాం. థ్యాంక్ యూ. హ్యాపీ వీకెండ్.